అజయ్ దేవగన్ కొత్త హిందీ సినిమా ఆజాద్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల కలెక్షన్స్ చూస్తే కేవలం 7 కోట్లు మాత్రమే వచ్చింది నెట్ కలెక్షన్స్. హిందీలో నెట్ కలెక్షన్స్ చూస్తారు జిఎస్టీ తీసేస్తే. సో 7 కోట్లు, ఈ సినిమా బడ్జెట్ ఏమో 80 కోట్లు, అందులో 7 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే 63 కోట్లు నష్టాలు ఈ సినిమాకు. సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. అంటే అజయ్ దేవగన్ మెయిన్ హీరో కాదు, సపోర్టింగ్ రోల్ అనాలి. అజయ్ దేవగన్ మెయిన్ అల్లుడు, అమన్ దేవగన్ హీరో, అలాగే రవీనా టాండన్ కూతురు రషా తడాని హీరోయిన్. నేను సినిమా చూశాను, నాకు నచ్చింది, బాగుంది సినిమా. బట్ ఎందుకో మరి జనాలు చూడలేదు సినిమాని. సో హార్స్ రైడింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి సినిమాలో, బట్ జనాలకి నచ్చలేదు. ఓటీటీలో వస్తే మాత్రం చూడండి, కుదిరితే థియేటర్లో చూడండి. ఇక నిన్న ఆదివారంతో అయిపోయింది సినిమా రన్. ఇక ఈరోజు సోమవారం నుంచి కలెక్షన్స్ ఉండవు. ప్లస్ పోటీలో స్కై ఫోర్స్ వచ్చింది అక్షయ్ కుమార్ది, అందరూ ఆ సినిమా చూస్తున్నారు. ఆ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. అలాగే ఆజాద్తో పాటు వచ్చిన ఎమర్జెన్సీ కూడా కలెక్షన్స్ లేవు, బట్ ఆజాద్ కంటే మేలే ఆ సినిమాకు. సో ఆ 2 సినిమాల పరుగు కంప్లీట్ అయింది. ఈ 2 సినిమాల కంటే ముందు వచ్చిన సోనూ సూద్ ఫతే కూడా కలెక్షన్స్ లేవు. సో ఈ 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. బట్ 4వ సినిమాగా హిందీలో వచ్చిన స్కై ఫోర్స్ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. ఆ సినిమా కూడా బాగుంది. అది మన అజయ్ దేవగన్ కొత్త హిందీ సినిమా ఆజాద్. రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో కేవలం 7 కోట్ల నెట్ మాత్రమే. సినిమా బడ్జెట్ 80 కోట్లు. సో ఇంకా 63 కోట్లు రావాలి. సో 63 కోట్ల నష్టాలతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ సంవత్సరపు మొదట్లో. ఓకే, బాయ్.